హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకైతే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అదే వచ్చేసి నాగమణికంఠ అనేవాడు అనామకంగా వచ్చిన ఒక నాగమణికంఠ మనకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక సెకండ్ పల్లవి ప్రశాంత్ అవుతాడా అనేది మాత్రం ఒక డౌట్గానే ఉంది. అయితే అతని యొక్క స్ట్రాటజీని బట్టి, అతని యొక్క ప్రవర్తన బట్టి, అతని యొక్క పాయింట్ని బట్టి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఆ విధంగానే అనిపిస్తుందా? ఒకవేళ లేకుంటే నాగమణికంఠ ఒక నసగాడు, లేకుంటే వరస్ట్ ఫీలో అనేది మాత్రం అనిపిస్తుంది అనేది మాత్రం కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నాగమణికంఠ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచేని తన యొక్క ఒక అమ్మాయిలకైతే చాలా ఏమంటారు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడవడం తోడడం అనేది ఉంటుంది. నాగమణికంఠలో ఆ యొక్క ప్రవర్తనను చూసాము ఫస్ట్ వీక్లోనైతే, మీరు కూడా గమనించే ఉంటారు. అయితే నాగమణికంఠ ఆ విధంగా ఆ గేమ్లో ఆడడానికి ఆ విధంగా ప్లాన్ చేసుకొని స్ట్రాటజీగా ప్లాన్ చేసుకుని వచ్చాడా బిగ్ బాస్ హౌస్లోకి అన్నది మాత్రం కూడా ఇప్పుడు చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్కి, సెకండ్ వీక్కి, థర్డ్ వీక్కి ఒక పాయింట్ పెట్టాడంటే ఖచ్చితంగా దాని మీద అతని యొక్క మాట్లాడే విధానం కానీ కరెక్ట్ పాయింట్ని తీసుకొని ఇతరులను ఏ విధంగా ఇబ్బంది పట్టే లాగా అయితే అతనైతే ప్రవర్తన అయితే ఉంది. అయితే ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడా అన్నది మాత్రం కూడా ఒక డౌటే. టాప్ 5లో దాకా వెళ్తాడన్నది కూడా ఒక కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. దాని మీద కూడా ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా నాగమణికంఠ పడినటువంటి కష్టాలు నిజంగా అన్నది, అదేవిధంగా అతని విగ్, అతని యొక్క పాయింట్, అదేవిధంగా యశ్మిని నామినేషన్లో పెట్టిన ఇరకాటంలో పెట్టిన నాగ చైతన్య వస్తుంది ఇందులో నాగమణికంఠ యొక్క ప్రవర్తన గురించి అయితే నాకైతే కొంచెం అయితే డౌట్గానే ఉంది. మీరు ఏ విధంగా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. పొద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో నా ఫేస్ రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అనుకోవద్దు. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.